శ్రీరామచంద్ర ప్రభు. కృష్ణా నదీ జలాల అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావుకు సూటి ప్రశ్నలు సంధించారు. కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణ హక్కులను తగ్గిస్తూ హరీష్ రావు సంతకం పెట్టారా లేదా అని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చిన నిర్ణయం వెనుక కారణం ఏంటని నిలదీశారు. ఈ మార్పు పూర్తిగా హరీష్ రావు ధనదాహం కోసమే జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర సంపదను దోచుకున్నారని, నీటి విధానాల్లో జరిగిన తప్పిదాల వల్ల తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. కృష్ణా జలాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకుని వాస్తవాలపై సమాధానం చెప్పాలని కోరారు. 10 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలు రైతుల జీవితాలపై ఎలా ప్రభావం చూపుతాయో ప్రజల వివరించాల్సిన బాధ్యత హరీష్ రావుపై ఉందని స్పష్టం చేశారు. మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టింది. ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు. అల్టిమేట్గా ప్రజలకు ఏదైతే నీట్గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు. 36 కోట్ల నొగలు, 50 కోట్ల నొగలు, రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే 33 ఇంకా గమ్మత్ ఏంటంటే ఏవైతే ఈ 300 దుకాణాలు గులగొట్టినామన్నామో ఆ 300 మందికి కూరగాయల మార్కెట్లు ఇస్తామని చెప్పిరట. మరి వాళ్ళకు ఇవ్వలేదు. కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి. సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు. మరి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు, దాని చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తారన్నారు కానీ ఆ హామీ అట్లనే ఉండిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పిండ్రు, వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దాని మీద ముందడుగు పడేటట్టుగా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. పొల్యూషన్తోని ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా అదే ప్లేస్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ని రోజులు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఇప్పటి వరకు కూడా దాని మీద రియాక్ట్ గారు ఏం చేయరు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మట్టంపల్లిలో కృష్ణా నది దగ్గర నిన్నగాక మొన్న December 1 రోజు ఒక ఫార్మా కంపెనీ వాడు ఎంత ధైర్యం ఉన్నారు, మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టింది. ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు. అల్టిమేట్గా ప్రజలకు ఏదైతే నీట్గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు.